బానిసైన కన్న కొడుకు పెడుతున్న వేధింపులు భరించలేక కన్న తండ్రి కొడుకును కడతీర్చాడు కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్ అనే వ్యక్తిని అతని కన్న తండ్రి వడ్ల భాస్కర్ను హత్య చేసినట్లుగా తెలిపారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా వెల్లడించారు. కొడుకు నిఖిల్ తాగుడుకు వ్యసనాలకు బానిసై నిఖిల్ను ఉద్దేశపూర్వకంగానే భాస్కర్ హత్య చేసినట్లుగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 19న మాకు రాళ్లపల్లి ప్రసంగం నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. లింగాపూర్ గ్రామంలో వడ్ల నిఖిల్ అనే అతను చనిపోయాడు అన్నమాట. సో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈ వడ్ల నిఖిల్ అనే అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడుకు కొంచెం బానిస. సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతో కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అది అడగడం అండ్ అక్కతో కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది. సో వాళ్ళ తండ్రి అయిన వడ్ల భాస్కర్ వడ్ల భాస్కర్ అతన్ని ఆ రోజు 18వ తారీఖు రాత్రి 11:30కి అట్లా కట్టతోటి కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. బట్ 19th రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు. సో దాని తర్వాత అతను పరారీలో ఉన్నాడు. సో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ 10:30కి అట్లా అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు. సో ఇది కేస్ అండ్ ఐ అప్రిషియేట్ మై టీమ్ CI Raman and SI Devanpalli SI Raju and the team. I'll react and trace.